గత 2-3 రోజులుగా సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క ఫోటో రగడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇటు సిద్దిపేటలో కావచ్చు, ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి అక్కడ ఫర్నిచరు పగిలిపోవడం కావచ్చు, ధ్వంసం కావడం కావచ్చు, దీన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎలా చూస్తారని చెప్పి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవన్నీ చూస్తున్నారు, మొన్న సిద్దిపేటలో ఈరోజు నిన్నటి రోజు గజ్వేల్లో చూశారు, ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకుల అరాచకము పెరిగిపోయింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ నాయకుడు కూడా అదే ధోరణితో ఉన్నాడు కాబట్టి యథా రాజా ప్రజ అన్నట్టు కింది స్థాయి క్యాడర్ కూడా అరాచకాలకే పూనుకుంటున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ మా సిద్దిపేట జిల్లాలో గతంలో మొన్న హరీష్ రావు క్యాంపస్ ఆఫీస్ మీద కూడా అక్కడి కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యంగా అటాక్ చేయడం జరిగింది. నిన్న ఈడ గజ్వేల్ క్యాంపస్ ఆఫీసు కేసీఆర్ గారి ఆఫీసు మీద కూడా అలాంటి దుర్మార్గపు అటాక్ చేయడం జరిగింది. ఇది చాలా ఖండించదగ్గ విషయం, దుర్మార్గం కూడా. ఎందుకంటే 14 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి ఉద్యమం నడిపి తెలంగాణ తెచ్చి తెలంగాణను నంబర్ 1 స్టేట్గా ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రి క్యాంపస్ ఆఫీస్ మీద అటాక్ చేయడం అంటే యావత్ తెలంగాణ ప్రజల మీద అటాకు, తెలంగాణ అభిమానించే వ్యక్తుల మీద ఇది అటాక్గా నేను భావిస్తున్నాను. అది గజ్వేల్లో నిన్న జరిగింది మాత్రం ఎవరైతే జిల్లా అధ్యక్షురాలు ఉన్నదో అక్షరెడ్డి గారు, ఆమె మిడిమిడి జ్ఞానంతో ఉన్నది. ఇప్పటివరకు ఒక వార్డు మెంబర్ కాలే, సర్పంచ్ కాలే. ఆమెకు ప్రోటోకాల్ అంటే కూడా నాకు తెలిసి అర్థం కూడా తెలియదని నేను భావిస్తున్నా. ఎందుకు అంటే క్యాంపస్ ఆఫీస్ అంటే అది కూడా ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే నియోజకవర్గంలో తిరిగే ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటే ప్రజల సాధక బాధకాలు ఆ నాయకుని ఇంటికి పోకుండా ఒక ఆఫీస్, రెసిడెన్సీ కమ్ ఆఫీస్ ఉండాలనేసి క్యాంపస్ ఆఫీస్గా ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆలోచనతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఈ క్యాంపస్ ఆఫీసులలో వాళ్ళు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. తెలుగు గతంలో అట్లా సమాజంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు కూడా ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ క్యాంపస్ ఆఫీసులో వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకోవాలి. కానీ దీనికి ప్రోటోకాల్ అని లేకపోతే దీనికి జీవో అన్నది ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ వాళ్ళ సీనియర్ నాయకులది కానీ వాళ్ళ అభిమాన నాయకులది కానీ వాళ్ళ క్యాంపస్ ఆఫీసులో పెట్టుకుంటారు. ముఖ్యమంత్రిది పెట్టాలనేది లేదు. ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడ పెడతారు? ఒక గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ పనిచేసే ప్రిమిసిస్లో మాత్రమే పెడతారు. ఇది సెమీ గవర్నమెంట్ క్యాంపస్ అంటే రెసిడెన్సీ కమ్ క్యాంపస్ ఆఫీసు. విడిది మనం ఆఫీస్ అంటే ఇప్పుడు అధికారులు కూడా అప్పుడప్పుడు విడిదిగా క్యాంపస్ పోతున్నట్టు ఉన్నట్టు ఇది ఒక దీనికి సంబంధించినప్పుడు ముఖ్యమంత్రిది పెట్టాలని కంపల్సరీ ఏం లేదు. ఇది అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా మా సిద్దిపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాలలో జరిగిన ఏ ఒక్క ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలలో డిపాజిట్ రాలేదు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా 70 to 80% సర్పంచులు లోకల్ బాడీస్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇటు చేర్యాల కానీ, దుబ్బాక కానీ, గజ్వేల్లో నియోజకవర్గం ఉన్న 2 కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇలా ప్రజల కేసీఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కడుతున్నారు. హరీష్ రావు నాయకత్వంలో ఈ జిల్లాలో ఇంకా కూడా పార్టీ బలంగా ఉండుట్లా ఇక్కడ కాంగ్రెస్ స్థానిక నాయకులను వాళ్ళ హైకమాండ్ దగ్గర వాళ్ళకు ఉనికి లేకుండా పోతుంది, పరపతి లేకుండా పోతుంది. అంటే ప్రధానంగా ఆరోపిస్తున్నారు అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదు, మా దగ్గరకు వస్తే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డీసీసీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఆ విషయంలో ఎటువంటి విషయం చెప్తారు సార్? ఒకటండి, కేసీఆర్ తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్నే యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తిద్దిన
ఘనత కేసీఆర్ గారిది. మరీ ముఖ్యంగా మా గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 30-35 సంవత్సరాల అభివృద్ధిలో ముందరకు తీసుకుపోయిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉండకపోవడం అన్నది ఏముందండి, క్యాంపస్ ఆఫీసులో ఉండాలని లేదు. క్యాంపస్ ఏ ఎమ్మెల్యే కూడా క్యాంపస్ ఆఫీసులో ఎవరు ఉండరు. వాళ్ళు టూర్ ప్రోగ్రామ్ చేసినప్పుడో లేకపోతే ఎప్పుడైనా ఉన్నప్పుడో వాళ్ళ ప్రతినిధులుగా అక్కడ ఉంటారు. ఎవరు ఉంటారు? వాళ్ళ పిఏ ఉంటాడు, లేకపోతే వాళ్ళ క్లర్క్స్ ఉంటారు. అక్కడ ఏం జరుగుతాయి? ఎమ్మెల్యే క్యాంపస్ ఆఫీస్లో జరిగే యాక్టివిటీస్ ఏముంటుందండి? సీఎం రిలీఫ్ ఫండ్స్, లేకపోతే ఏమైనా లోకల్ ప్రజలది విన్నపాలు ఉంటాయి, ఏదో రేషన్ కార్డు ఇండ్లే అనుకో, ఇలాంటివి ఏమైనా అవసరం ఉంటే ఆ ఆఫీస్కి వస్తే ఆఫీస్లో అక్కడ ఒక పిఏ ఉంటాడు, ఒక క్లర్క్ ఉంటాడు. అక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే దానికి ఆ ఎమ్మెల్యే దాన్ని పరిశీలించి ఆయన పరిధిలో ఉంటే చేస్తాడు, లేకపోతే పై అధికారులకు రెఫర్ చేస్తాడు. అంతే తప్ప క్యాంపస్ ఆఫీసులో వేరే యాక్టివిటీస్ ఉండవు కదండి. ఆయన వచ్చినప్పుడు ఉండడానికి రెసిడెన్స్ ఉంటుంది, పైన కింద ఆఫీస్ ఉంటుంది. ఓకే, అంటే ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు కేసీఆర్ దగ్గరికి పోతే ఏం చెప్తున్నారు సార్ మీతో ఇటువంటి విషయాలపై? ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఒక వాళ్ళ ఉనికి కాపాడుకోనికి వాళ్ళ అభద్రతాభావంతో ఏమి చేయలేక ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఉత్తగా కేసీఆర్ మీద బురద చల్లుతుండ్రు తప్ప కేసీఆర్ ఎందుకు లేదండి. ఫామ్ హౌజుల్నే ఉంటుండు. ప్రతిదీ కూడా క్యాంపస్ ఆఫీస్ నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ వారి దృష్టికి పోతున్నాయి. వారు మాకు ఇచ్చే డైరెక్షన్స్ మాకు ఇస్తున్నారు. ఇక్కడ నేను ప్రోటోకాల్ ఉన్న ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నా, తిరుపతి లెటర్స్ ఇస్తున్నా, ఎల్ఓసీలు ఇస్తున్నా. ఏమైనా అధికారులతో మాట్లాడేది ఉంటే మేము పోతున్నాం. ప్రోటోకాల్ ఉన్న ప్రతి ప్రోగ్రాం పోతున్నాం. కేసీఆర్ ఆదేశాల మేరకే మేము నడుచుకుంటున్నాం. కేసీఆర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండి. ఎమ్మెల్యేనే కాదు, తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసినోడు. ఇప్పుడు ఆ స్థాయికి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం కదా ఆయన ప్రతినిధులుగా, ఆయన సబార్డినేట్స్గా. మేము ఇక్కడ పార్టీ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులం కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అన్ని కేసీఆర్ తరపున ఏ సంక్షేమం కానీ మంచి చెడ్డ కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రజలకు అందేది తప్పనిసరి మా ద్వారా మేము తప్పనిసరి చేరవేస్తున్నాం. కాబట్టి ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉండేప్పటికనే కదా గత 3 ఎలక్షన్లలో లోకల్ బాడీస్లో కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ బ్రహ్మరథం పట్టిండ్రు కదా. ఎక్కడ ఏ ఎమ్మెల్యేకి రాని 45,000 మెజార్టీ గజ్వేల్ ప్రజలు కేసీఆర్కి ఇచ్చి గెలిపించారు అంటే ప్రజల అసంతృప్తి లేరన్నట్టే కదా. ఎంపీ ఎలక్షన్లు వస్తే కూడా మళ్ళీ అదే స్టేట్లో నంబర్ 1 లీడ్ ఇచ్చిన సెగ్మెంట్ గజ్వేల్ నియోజకవర్గం. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా 2 మున్సిపాలిటీలు ఉంటే 2 కూడా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిండ్రు. అంటే ఇవన్నీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా 70% సర్పంచులు బీఆర్ఎస్ కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులకు గెలిచినాం. ఇవన్నిటి బట్టి చూస్తే ఏంటంటే ప్రజలు సంతృప్తిగా కేసీఆర్ మీద నమ్మకంతో కేసీఆర్ మీద అభిమానంతో ఇంకా ఉన్నారు. అది జీర్ణించుకుంటలేరు స్థానిక కాంగ్రెస్లు. తద్వారా ఏమవుతుంది, వీళ్ళకు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర వీళ్ళ ఉనికి కోల్పోతున్నారు, వీళ్ళ ప్రాముఖ్యత కోల్పోతున్నారు. ఏదో ఒకటి చిల్లర ఇసొంటి చేసేసి ఆయన దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అవగాహన రాహిత్యము, ఇది ఖండించదగ్గది. ఇది డెమోక్రటిక్ పద్ధతిలో ఇలాంటి నిరసన తప్పు. అది చెప్పే పద్ధతులు వేరుంటాయి. చెప్పదలుచుకుంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, ఓ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కలెక్టర్కో లేకపోతే ఇంకా కన్సర్న్డ్ హై లెవెల్లో అధికారులకు ప్రభుత్వానికి. కానీ తప్పు ఇట్లా క్యాంపస్ ఆఫీస్ మీద దాడి చేయము గుండాయిజం తప్ప ఇది ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రజల దగ్గర డిపాజిట్ రాలేదు, వాళ్ళ ఉనికి కోల్పోయినరు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రజాపాలనని పోతుంటే ఊర్లలో అందరు నిలదీస్తుండ్రు కాబట్టి ఆ డైవర్షన్ చేయడానికి ఇది ఒకటి ఎంచుకున్నారని మేము భావిస్తాం. అంటే మొన్నటి రోజు నర్మేటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక ఉత్తేజాన్ని ఇప్పించినట్టు అనుకోవచ్చు. ఇటు సిద్దిపేటలో ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవిలో అవకాశం ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అంటే ఒక ఎమ్మెల్సీగా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? ఒకటండి, సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ఆడ ఉత్తేజపరచనికి చెప్తే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు కాబట్టి, పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో వచ్చిండు కాబట్టి వారి క్యాడర్ను ఉత్తేజపరచనికి చెప్పొచ్చు. కానీ ఎవరో ఎందుకండి, కామారెడ్డికి వచ్చి నువ్వు కాంటాక్ట్ చేసినావు కదా, ఇవాళ హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు కదా, నువ్వే వచ్చి రేపు నిలబడు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు కదా మళ్ళీ గెలిస్తే హరీష్ రావు మీద. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా రేవంత్ రెడ్డి గారు? ఇది ఎందుకు అంటే ఒక నాయకునిగా వాళ్ళ క్యాడర్ను ఉత్సాహపరచడానికి చెప్పిందే తప్ప రేవంత్ రెడ్డికి తెలియదా? గత ఆల్మోస్ట్ 40 ఏళ్లలో ఇప్పటి వరకు సిద్దిపేటలో కాంగ్రెస్ నిలబడ్డ అభ్యర్థికి డిపాజిట్ లేదు. ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది? ఏం చేసిండ్రని వస్తుందండి. మా గజ్వేల్ నియోజకవర్గమే తీసుకుందాము. వీళ్ళు ఇంత కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు.
పొన్నం ప్రభాకర్ గారు కన్సర్న్డ్ మినిస్టరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, 2 బస్టాండు చివరి దశలో ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. అవి కొద్దిగా వాళ్ళకి బిల్లు ఇచ్చి టచ్అప్ ఇచ్చేస్తే ఇలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఉపయోగపడుతుంది. టాయిలెట్స్ కానీ మంచిద్ద కానీ ఇప్పుడు ఎండాకాలం ఉన్నది. గవి కూడా 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఇవి వీళ్ళు కొత్తగా చేసింది ఒకటి లేదు, కానీ కేసీఆర్ మొదలుపెట్టి కొంచెం చివరి దశలో ఉన్న అసంపూర్తి వాటిని కూడా పూర్తి చేయలేని పరిస్థితి వీళ్ళకు ఉన్నది. 2.5 సంవత్సరాలు, ఇంకొక 6 నెలలు ఏడాది అయితే ఒడిసిపోతుంది. కాబట్టి వాళ్ళకు తెలుసు ఏమి చేస్తలేము, ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని. ఈ ప్రజాపాలన అనే ప్రజలకు పోతే ఒక డైవర్షన్ పాలసీ తోటి అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజలు హర్షించరు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ నిలబడ్డ క్యాండిడేట్స్కు డిపాజిట్ రాలేదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా తెలిసిపోయింది, సర్పంచ్ ఎలక్షన్లో కూడా తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ మీద అభిమానంతో మొత్తం సిద్దిపేట జిల్లానే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా స్వీప్ అవ్వడం ఖాయం. ఓకే, అంటే చివరగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు, అంటే సూటిగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇటువంటి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి చివరగా రేవంత్ రెడ్డికి సూటిగా ఏం సవాల్ విసురుతారు? రేవంత్ రెడ్డి గారు ప్రజల మనసు గెలవాలంటే ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చి ఎగవేతలు కాదు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి మళ్ళీ ప్రజల దగ్గరికి పోతే నిన్ను క్షమించి మళ్ళీ నీకేమైనా అవకాశం ఇస్తారు తప్ప ఈ గుండాయిజము, ఈ నువ్వు వాడే లాంగ్వేజ్ తోటి ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారంటే అది నీకు అవివేకము. ఇప్పుడు ఎందుకంటే 2.5 సంవత్సరాలు పూర్తి అయింది, నువ్వు ఏ ఒక్కటి కూడా 420 హామీలే కానీ 6 గ్యారెంటీలలో కూడా ఏది ఒక్కటి కూడా ప్రజలు మెచ్చిన తీరుగా నువ్వు ఇచ్చిన హామీ తీరుగా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా ప్రజలు నెమరేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఎలక్షన్ పెడితే తీసి బండకూడదామనే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారన్నది గ్రహించాలి. ఇప్పటికైనా నువ్వు ఒక యువకునివి, భవిష్యత్తున్న నాయకునివి కాబట్టి నీ పద్ధతి మార్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి పట్టిన గతే నీకు పడుతుంది. అంటే ఇది పరిస్థితి. అంటే కార్యకర్తలకు ఉత్తేజపరచుడు కాదు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా హరీష్ రావు పైన పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు, భవిష్యత్తులో నీకు ఏది సిద్దిపేట ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్తారో చూపెడతామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి ఫోటో ఫ్లెక్సీ వారు చూస్తుంటే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ పార్టీ అధికారం ఉంటే వారు ఈ ఫోటో పెట్టుకుంటారు తప్ప ఇటువంటి చిలిపి చేష్టలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరూ ఊరుకునే లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.